వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు. ఇవాళ రేపటితో 2019 ముగుస్తోంది. ఇవాళ రేపటితో 3వ పర్యాయము బైబిల్ గ్రంథం ముగించాల్సి ఉన్నది. ప్రభువా, మీ దాసుడును బలపరిచి నీ వాక్కు నిమ్మని, పరలోక సింహాసనాసీనుడవైన నిన్ను ఆశ్రయిస్తున్నాను. నా శరీరము, నా అనుభవము ఎక్కడ జోక్యం లేకుండా చేయము. నీ ఎదుట నేను నిలిచినప్పుడు నా వాక్య ఉపదేశాలు ఏవి నన్ను తీర్పులోనికి తేకుండా చేయము. ప్రభు, అసంపూర్ణుణ్ణి, అజ్ఞానిని ఈ 18 ఏళ్ల ప్రక్రియలో ఎక్కడైనా నీ వాక్యాన్ని నేను నీ హృదయమునకు భిన్నంగా మాట్లాడి ఉంటే దానిని నీ రక్తంలో కడగమని ప్రార్థిస్తున్నాను. దాని వలన లోకంలో నష్టం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాను. అట్టి పరిస్థితులు అరికట్టండి. నేటి దినం ప్రకటన గ్రంథ ధ్యానం వింటున్న వారికి దీవెనగా ఇవ్వండి. మేము చేయబోతున్నటువంటి సాహసం విశ్వవ్యాప్త బైబిల్ కామెంటరీ భాషలన్నింటిలో తర్జుమాకు మార్గాలు తెరువుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 2 దినాల్లో మనం ప్రకటన గ్రంథం ముగించుకుని బైబిల్ని 3వ పర్యాయం పూర్తి చేసుకుంటాము. ఇది దేవుని మహాకృప. తదుపరి మరొక 5 ఎపిసోడ్స్ ప్రకటన గ్రంథం పైనే నేను మాట్లాడదలుచుకున్నాను. బెయిర్షెబా ఛానల్లో రాత్రి 8:30 గంటల నుండి 9 గంటల వరకు ఈ ప్రసారాలు కొనసాగుతాయి. జనవరి 5వ తారీఖుకి 6500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటాము. కనుక జనవరి 6-7 తారీఖుల్లో మరలా తిరిగి 4వ పర్యాయం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వచన ధ్యానాలు ప్రారంభించనై ఉన్నాము. ఈసారి భిన్నంగా ఉచిత ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్నాము. తెలుగు భాషలో చెబుతున్న వాక్యం జాతీయ అంతర్జాతీయ భాషలలో అనువాదాల కొరకు అతి భారీ కార్యక్రమాన్ని ఎత్తుకున్నాము. ఇదివరకు 50-60 వేలతో 1 మంత్ సఫిషియన్సీ ఉండేది. ఇప్పుడు అలా కాదు. ప్రతి భాషకు 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. తర్జుమాదారుడు మరియు ప్రత్యేకంగా దానిని యూట్యూబ్ ఛానల్కు ప్రమోట్ చేసి అప్లోడ్ చేసి మార్కెట్ చేసేటువంటి బృందం ఒకటి కావాలి. తెలుగు, ఆంగ్లము, హిందీ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, తమిళ్, మలయాళం, కన్నడ, ఒరియా, పంజాబీ, ఇలా భారతీయ భాషలన్నింటిలోనూ మరియు చైనా, రష్యా, జపాన్, ఫ్రెంచ్, జర్మనీ భాషల్లోనూ
ఫాస్ట్గా వేగంగా తర్జుమాలు చేయటానికి పూనుకోవాలని ఉన్నది. శ్రీలంక ప్రాంతానికి సింహళం. కాబట్టి ఏషియన్ కంట్రీస్ ప్రధానంగా నాన్ క్రిస్టియన్ కంట్రీస్, ఆసియా ఖండంలో ఉన్నటువంటి 56 దేశాలు, ఆసియా దేశం, ఆసియా ఖండం క్రైస్తవేతర ఖండం కనుక ఈ క్రైస్తవేతర ఖండాన్ని మొదట రీచ్ అవ్వటానికి నేను ఆశ కలిగి ఉన్నాను. దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. నా పరిచర్య ద్వారా దేవుడిది చేయాలని ఆశిస్తున్నాడు అని నేను గ్రహించాను. కనుక ఈ గొప్ప కార్యక్రమం తెలుగు భాష నుండి, తెలుగు మూల భాషగా ప్రపంచ భాషలను దీవించడానికి దేవుడు ఒక సాధారణమైనటువంటి వేదాంత విద్య లేని ఒక పామరుని ఎన్నుకోవటం విశేషం. కావున మీరు నాతో సహకరించాలని మీకు నేను పిలిపిస్తున్నాను. ఇక ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 21, 22 అధ్యాయాలు ఇవాళ రేపట్లో మనం పూర్తి చేస్తాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇక లేదు. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు సమస్తమును నేను నూతనమైనవిగా చేయుచున్నానని సింహాసనము మీద నుండి పలుకుచున్నట్లు 5వ వచనం చెప్పింది. పాతవి గతించెను, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, సముద్రము, భూమి, ఆకాశము, భూమి అందున్న కృత్యములు అన్నీయు నశించెను. సమస్తము క్రొత్తవిగా మరల చేస్తున్నాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. అది ప్రారంభమైతే తిరిగి ప్రారంభం, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. క్రొత్త భూమి, పాత భూమి ఇప్పుడు మనం నివసిస్తోంది. ఇవాళ నువ్వు నేను ఆ భూమి మీదే ఉన్నాం. ఇది లేదు, ఇది ఉండదు. మొదటి భూమి గతించింది, మొదటి ఆకాశం గతించింది, సముద్రం గతించింది. బైబిల్ గ్రంథంలో చివరి 2 అధ్యాయాలు చివరి కాల సంభవాలు, ఎస్కాటాలజీలో చివరి అంశాల్లో ఇటర్నల్ లైఫ్ను గురించి మాట్లాడుతూ ఉన్నవి. అవి నూతన జీవానికి ప్రారంభం. కనుక 20వ అధ్యాయంతోనే ఈ భూ సంబంధమైన బంధాలన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ విషయాలన్నీ తొలగిపోతాయి. ఎండ్ ఆఫ్ ద టైమ్ అనేటువంటి ఒక ఆర్టికల్ చాలా కాలం క్రితం ఒక ఆంగ్ల పత్రికలో వచ్చింది. దాన్ని చాలామంది విమర్శించారు. ఎండ్ ఆఫ్ ద టైం ఏంటి, టైంకి ఎండే ఉంటుంది అని. సూర్యుడు లేనప్పుడు, భూమి లేనప్పుడు టైంకి ఎండ్ కాకపోతే ఉంటుంది. అంటే టైం కౌంటింగ్ ఎండ్ అయిపోయేది, టైం కౌంట్లెస్గా ఉండేది నిత్యత్వం. టైం ఎండ్ అయిపోయేదానితో వరల్డ్ ఎండ్ అయిపోతుంది. కనుక సూర్యుడు, భూమి, నక్షత్రం, ఆకాశం, సముద్రం ఇవన్నీ గతించిపోయాయి, కనబడకుండా పోయాయి. హ్యాడ్ పాస్డ్ అవే, వెళ్ళిపోయాయి, లేవు ఇప్పుడు. పాస్డ్ అవే అనే మాట ఎవరైనా చచ్చిపోయినప్పుడు వాడతాం. పలానా ఆయన హీ పాస్డ్ అవే, వెళ్ళిపోయాడు, దాటిపోయాడు, ఉన్నాడు కానీ అవతల మాటలో.
భూమి మీద నుండి వెళ్ళిపోయాడు అని అర్థం. పాస్డ్ అవే, చచ్చిపోయాడు అంటే భూమిని విడిచి వెళ్ళిపోయాడు, తుది శ్వాస విడిచేశాడు అని చెప్తాం. మరి ఈ భూమి, ఈ ఆకాశం, నక్షత్రం, సముద్రం ఇవన్నీ వెళ్ళిపోయాయి అంటే అర్థం ఏంటి? పాస్డ్ అవే, హ్యాడ్ పాస్డ్ అవే, గతించిపోయాయి. నో మోర్, ఇక లేవు, ఇక సెలవు అని చెప్పాయి అన్నమాట. రెండవది మరియు అనే పదంతో రెండో మాట తెలియజేస్తున్నాడు. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. నూతన యెరూషలేము అనే పేరు యేసుక్రీస్తు యొక్క సంఘానికి ఇవ్వబడినది. అందుకనే థియాలజియన్స్ చెప్పేది ఏమిటంటే, కొందరు 1000 ఏండ్ల పాలనలో తిరిగి భూమి మీదకు సంఘం రావాల్సిన అవసరం ఏముంది, వారు ప్రభువుతో 7 ఏండ్లు గడిపిన తరువాత మరల పరలోకానికి వెళ్ళిపోతారు, అక్కడ నుండి తిరిగి నూతన వధువుగా సిద్ధపడి భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి నూతన భూమి మీదకు ఆ పెండ్లి కుమార్తెగా దిగొస్తారు అనేది కొందరు థియాలజియన్స్ చెప్పినటువంటి మాట. ఈ పరిశుద్ధ పట్టణం పాత యెరూషలేం కాదు, ఇది నూతన యెరూషలేము. ఇది సమూహము, ఇది స్థలము కాదు, ప్రదేశం కాదు, ఇది సమూహము. నూతన యెరూషలేము అన్నప్పుడు ద కింగ్స్ ప్యాలెస్, ద కింగ్స్ రెసిడెన్స్, ద కింగ్స్ థ్రోన్ అండ్ రీఇన్మెంట్ అని అర్థం. ప్రజలను పరిపాలించు యేసుక్రీస్తు యొక్క సింహాసనం, యేసుక్రీస్తు యొక్క వధువు, ఈ రెండూ కూడా నూతన భూమి మీదకు ఆవిష్కరించబడుతున్నాయి అని చెప్పాడు. అప్పుడేమవుతుందంటే ఒక గొప్ప మర్మం చెప్పాడు. అదేమనగా ఆయన అనగా దేవుడు, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. నూతన భూమి, నూతన ఆకాశములలో మనుష్యులున్నారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి దేవుడు సార్వత్రిక ప్రణాళిక చొప్పున ఏ మనుషులనైతే యేసుక్రీస్తు నందు పరిశుద్ధులనుగా చూచాడో ఆ మనుషులు నూతన భూమిపై, నూతన ఆకాశము ఉన్న చోట దేవుని నివాసము కలిగి వారున్నారు. The dwelling place of God shifted to the new earth. పరలోకంలో ఉన్న సింహాసనం, దేవుని సన్నిధి అక్కడికి వచ్చింది. The reinment of God is there on the new earth, the new heaven. నూతన భూమి, నూతన ఆకాశాల పైన దేవుని యొక్క సార్వభౌమిక పరిపాలన ఉండుట కొరకు ఆ నివాసము దిగి వచ్చినది. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుడు వారితో నివాసముండును, కాపురముండును. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఇమ్మానుయేలు అనే పదానికి ద రియల్ అండ్ ద ఒరిజినల్ మీనింగ్ నూతన భూమి పైన నెరవేరుతుంది. గాడ్ ఇన్ బాడీ, హ్యూమన్ బాడీ, జీసస్ క్రైస్ట్. గాడ్ ఇన్ హ్యూమన్ బాడీ అండ్ ఇన్ ద గ్లోరిఫైడ్ హ్యూమన్ బాడీ. మహిమపరచబడిన శరీరంతో యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యన పరిపాలకుడు గుండగా
ఆయన యందు దేవుడు నివసిస్తూ వారి మధ్య క్రీస్తుగా ప్రత్యక్షమై ఉంటాడు. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును, మరణమిక ఉండదు. నూతన భూమి నూతన ఆకాశం పైన మరణం ఉండదు. పాత భూమి, ఇప్పుడు మనం నివసిస్తున్న భూమి మీద మానవునితో దేవుడు మొట్టమొదట ఏదైనా వనములో మాట్లాడినప్పుడు God has talked about the death in his first conversation to human being. మానవునితో దేవుడు మొట్టమొదటి సంభాషణలో మరణమును గురించి మాట్లాడాడు. అది పాత భూమిపై ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం. కానీ ఇప్పుడైతే దేవుడు మరణము లేదని మాట్లాడుచున్నాడు. కారణము పాపము లేదు, కారణము అపవాది లేడు, కారణము దేవుడు మాత్రమే వారితో ఉన్నాడు. There were no more sinners on new earth. నూతన భూమిపైన వారికి ఎన్నటికి నీ పాపపు స్వభావాన్ని కలిగి ఉండబోవటం లేదు కనుక వారికి మరణం ఉండదు. వారికి నిత్య జీవము, వారెల్లప్పుడూ దేవుడు జీవిస్తున్నట్లు జీవిస్తూనే ఆయన కుమారుని పోలి ఉంటారు. దుఃఖమైన, ఏడ్పు అయిన, వేదనైన ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాయని సింహాసనము నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పగా వింటిని. మరణము లేదు, కన్నీరు లేదు, ఏడ్పు లేదు, దుఃఖము లేదు, వేదన లేదు. వాట్ ఎ వండర్ఫుల్ వరల్డ్ ఇట్ విల్ బి. మన జీవితాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ ఎట్టి స్థితికి ఎదుగుతున్నారు రక్షించబడిన వారు? ఏడ్పు లేని చోట, మరణము లేని చోట, దుఃఖము లేని చోట, నాశనము లేని చోట అక్కడకు ఎగురుతున్నారు. ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడి, బాష్ప బిందువు అవసరము లేని చోట, కన్నీరు లేని చోట దేవుడు మనల్ని ఉంచబోతున్నాడు. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగినని కీర్తనాకారుడు చెప్పిన మాట యొక్క నిజ దర్పణం ఈ వచనం. సహోదరుడా, సహోదరి, the hope of a Christian who is living on the earth about the future of his eternity. ఒక విశ్వాసి యొక్క నిత్య జీవమును గురించి భూమి మీద ఉన్నప్పుడే అతనికి కలిగినటువంటి ఒక మహోన్నతమైన నిరీక్షణ ఇది. దీనిలో నేను ప్రవేశించబోతున్నాను. రక్షించబడిన వాడా, నీవు ప్రవేశించబోతున్నావు. ఈ లోకములు ఏది ఉన్నా, ఏది లేకపోయినా వ్యత్యాసం లేదు. ఏది ఉన్నా అది సున్నా. యేసు మిన్నా. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో ఎప్పుడు మొదటి సంగతులు గతించిపోయినప్పుడు సింహాసనాసీనుడు మరలా చెబుతున్నాడు, సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను. ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి గనుక వ్రాయుము అని నాతో చెప్పాను. ద గ్రేట్నెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ట్రూత్ ఫర్ ఎవర్, ఇట్ ఈస్ ట్రూత్ ఫర్ ఎవర్, ట్రస్ట్ వర్ది టు బిలీవ్. నమ్ముటకు యోగ్యమైన మాటలు ఇవి. సమస్తము నూతనమైనవి అని చెప్పిన మాటలు నమ్మకమైనవి. మరియు ఆయన నాతో ఇట్లా అన్నాడు, ఆ గొప్ప స్వరము క్రీస్తు స్వరం. ఏమంటున్నాడు ఆయన? ఇదిగో సమస్తమైనవి, సమాప్తమైనవి. సమస్తమును సమాప్తం చేశాడు, నూతనంగా సమస్తం చేశాడు. నేనే అల్ఫాయు ఒమేగయు అనగా
ఆదియు అంతమునై ఉన్నవాడను. ఆది నేనే, అంతము నేనే. జెనసిస్ 1:1 నేనే చేశాను. రెవల్యూషన్ 20th చాప్టర్ నేనే చేశాను. నేనే అనే పదం యేసుక్రీస్తుకు చెందినది. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో మోషేతో మాట్లాడినప్పుడు నేనే అని చెప్పిన వాడు యేసుక్రీస్తే. యెహోవాగా పాత నిబంధనలో ప్రత్యక్షమైనటువంటి వాడు, యెహోవా దూతగా ప్రత్యక్షమైన వాడు, యెహోవాను మానవ జాతికి ప్రత్యక్షం చేసినటువంటి నరుడైన యేసుక్రీస్తే. నరావతారి కాకపూర్వము యెహోవా దూత ప్రత్యక్షతలో యెహోవాను ప్రత్యక్షపరిచినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తే. ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్. శరీరధారి కాకపూర్వము వాక్యమైనటువంటి క్రీస్తు, దేవుడై ఉన్నటువంటి క్రీస్తు మానవులకు దేవుణ్ణి కనపరిచాడు. సమాప్తమైనవి, నేను అల్ఫా ఓమేగా, ఆది అంతమై ఉన్నాను. దప్పిగొన్నవానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహిస్తాను. దప్పిగొన్నవాడు, ఆధ్యాత్మిక దప్పికను తీర్చేటువంటి జీవజలపు ఊటగా యేసుక్రీస్తు ఉన్నాడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. ఎవరైతే రక్షించబడిన అనుభవంలో ఉంటారో, పాపము క్షమాపణ పొందిన అనుభవంలో ఉంటారో వారు దేవునితో ఉండబోతున్నారని గ్రంథం సెలవిస్తున్నది. ఎవరైతే పాపములో ఉన్నారో వారు మరణములో ఉండబోతున్నారని ఇదే అధ్యాయం చెబుతోంది. 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారకులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. ఇది 2వ మరణం. ఒక జాబితా ఇచ్చాడు ఇక్కడ. ఆ జాబితాలో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అనే 8 రకాల మనుషులు. 8 categories in human being. Because of their sin, they will enter into the second death, hellfire. అగ్నిగుండములో పాలు పొందుతారు అబద్ధికులు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభువు చెప్పారు, మీ తండ్రి యొక్క అపవాది ఆది నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, మీరు అతని దురాశలను నెరవేర్చగోరుతున్నారని. యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా అంగీకరించని ప్రతి వ్యక్తి అబద్ధికుడు. నాలో పాపము లేదని చెప్పువాడు దేవుణ్ణి అబద్ధికుని చేస్తున్నాడు, తాను అబద్ధికుడు అవుతున్నాడు. నేను పాపిని కానని ఎవడు చెప్తున్నాడో వాడు అబద్ధికుడు. అయ్యో నేను పాపినని చెప్పుకున్నవాడు ధన్యుడు, గ్రహించిన వాడు ధన్యుడు, రక్షకుని ఆశ్రయించిన వాడు ధన్యుడు. అంతట కడపట 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దూతలతో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్య నీకు చూపుతానని నాతో చెప్పగా, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తుకొని పోయి గొప్ప పర్వతము మీదకు తీసుకుని పోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. పరలోకం నుండి సంఘం దిగిరావటం, వధువు సంఘం దిగిరావటం యోహాను వీక్షిస్తున్నాడు. యోహానుకు 7 తెగుళ్ళు పట్టుకున్న దూతలతో కూడా వచ్చిన దూత ఈ విషయాన్ని చెబుతున్నాడు. ఆ మహాపట్టణమునందు
వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. భూమి మీద ఉన్న యెరూషలేము 12 గుమ్మాలు కలిగినదే. ఈ 12 గుమ్మాలను గూర్చి మీకు నెహెమ్యా గ్రంథం సాక్ష్యమిస్తుంది. ఈ 12 గుమ్మాల యొక్క నమూనా మోషే సినాయి పర్వతం మీద పరలోకమును యొక్క నమూనాను చూచి ఇచ్చినటువంటిదే. నూతన భూమి మీద 12 గుమ్మాలు కలిగిన యెరూషలేము ప్రధాన కేంద్రంగా ఉండి పరిపాలన సాగుతుంది. అచ్చట మెరుస్తున్న సూర్యకాంతం వంటి అమూల్య రత్నాన్ని పోలినది, ప్రాకారం కలిగినది. 12 దేవదూతలు ఆ గుమ్మాల యొద్ద నిలబడ్డారు. ఇజ్రాయేలీల 12 గోత్రాల నామాలు ఆ గుమ్మాల మీద వ్రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆధిక్యత! బైబిల్ గ్రంథంలో 12 గోత్రకర్తలు మీరు చూస్తే దే ఆర్ ద పీపుల్ ఆఫ్ డిఫైల్మెంట్ అండ్ డిఫీట్. ఓటమి చెందిన, అపవిత్రతకు చెందిన వ్యక్తులుగా కనపడిన ఆ 12 గోత్ర పెద్దల పేర్లు పరిశుద్ధపరచబడిన వారైనందున గుమ్మముల మీద వ్రాయబడినట్లుగా కనిపిస్తున్నది. తూర్పు దిక్కున 3 గుమ్మములు, ఉత్తర దిక్కున 3 గుమ్మములు, దక్షిణ దిక్కున 3 గుమ్మములు, పడమర దిక్కున 3 గుమ్మములున్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలిగినవి. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల యొక్క పేర్లు కనబడుచున్నవి. పునాదుల మీద, పట్టణపు పునాదుల మీద అపోస్తలుల పేర్లుంటే ఆ గుమ్మాల మీద 12 గోత్రకర్తల పేర్లు కనపడుతూ ఈ పాత నిబంధన భక్తులతోనూ క్రొత్త నిబంధన భక్తులతోనూ ఈ రాజ్యం నిండి ఉండబోతోందనే ఒక అలంకారం ఇక్కడ చెప్పబడినట్లుగా మనం చూడగలుగుతున్నాము. గొప్ప అలంకారం ఇది. దీని ద్వారా మనకు పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు పునాదులుగా, గుమ్మాలుగా కలిగినటువంటి పట్టణం అన్నప్పుడు ప్రజలే ఆయనకు పట్టణంగా కనిపిస్తున్నారు. ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ అండ్ న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ బోత్ ఆర్ లుకింగ్ లైక్ ఎ గ్రేట్ సిటీ. గొప్ప పట్టణంగా వారు కనిపిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. రేపటి దినం 15వ వచనం నుండి 27 వరకు చెప్పి 22వ అధ్యాయాన్ని నేను ముగించే యత్నం చేస్తాను. కొంచెం వేగంగానే చెబుతాను. తరువాత మరొక 5 దినాలు కొన్ని స్పెషల్ మెసేజెస్ రెవల్యూషన్ మీదే నేను మాట్లాడతాను. దానితో మనకు ఒక సంపూర్ణమైనటువంటి 3వ పర్యాయపు బైబిల్ వ్యాఖ్యానం పూర్తవుతుంది. 6500 ఎపిసోడ్స్తో మనం జనవరి 5కి బైబిల్ని ఖచ్చితంగా కంప్లీట్గా చూస్తాము. ఆ తర్వాత 4th టైం తెలుగులో చెప్తున్న వాక్యం జాతీయ అంతర్జాతీయ భాషలలోనికి, ప్రధానంగా ఆసియా ఖండంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోనికి తర్జుమా చేయాలి అనేది నా ఆకాంక్ష. ఈ గొప్ప సేవా పరిచర్యలో మీరు భాగస్థులు అవ్వండి. పామరుణ్ణి ఎన్నుకున్న ప్రభువునకు స్తోత్రం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవ వందనాలు. ఈ లోకంలో నేను జీవించిన కాలం నీ కొరకే అయి ఉండునట్లు చేయుము. నీ సేవ కొరకు, నీ చిత్తం కొరకు బ్రతికించుము. యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమెన్.